హలో ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది జీబ్లేజ్ కంపెనీకి సంబంధించిన థార్ 5 అనే మోడల్. ఇది ఒక డిఫరెంట్ స్మార్ట్ వాచ్, అలాగే ఒక యూనిక్ స్మార్ట్ వాచ్ కూడా. ఎందుకంటే ఇప్పటివరకు మనకి స్మార్ట్ వాచ్లో జనరల్గా ఒకటే ప్రాసెసర్ ఉంటుంది, కాకపోతే దీంట్లో మాత్రం మనకి 2 ప్రాసెసర్లు ఉంటాయి, 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది, ఇది మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తుంది. ఇంకోటి మనకి నార్డిక్ ప్రాసెసర్ ఉంటుంది, ఇది మనకి రెగ్యులర్ ఫిట్నెస్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా రన్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఆండ్రాయిడ్, 2 మనకి రెగ్యులర్ ఏవైతే ఫిట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో అది ఉంటుంది. సో ఈ రెండింటిలో మనం షిఫ్ట్ కూడా అవ్వచ్చు. అంటే మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వద్దనుకుంటే రెగ్యులర్ ఫిట్నెస్ మోడ్లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అన్నీ కావాలనుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఒక అందుకే డిఫరెంట్ స్మార్ట్ వాచ్ అని చెప్పాను. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, అలాగే 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇది ఫుల్ లెంత్గా మనకి 4G LTE కాల్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి దీంట్లో సిమ్ కార్డ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి GPS సపోర్ట్ ఉంటుంది, గ్లోనస్ సపోర్ట్ ఉంటుంది. అంటే మనకి గ్లోబల్గా ఎక్కడి నుంచి మనం దీన్ని GPS ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్ని రకాల స్పెషల్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ వాచ్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక దీంట్లో చాలా వరకు ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటి మనం ప్రాసెస్లో వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకి వాచ్ కనిపిస్తుంది. సో వాచ్ మనం పైకి తీద్దాం. సో వాచ్ పైన మనకు ఒక చిన్న స్టిక్కర్ అయితే వీళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు. సో దీన్ని మనం తర్వాత రిమూవ్ చేద్దాం. అలాగే మనకి ఏవైతే మనకి రెగ్యులర్ వాచ్లకు ఉండే స్ట్రాప్ ఉంటుందో అలాంటి స్ట్రాప్నే వీళ్ళు ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక చిన్న కవర్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో దీని తర్వాత చూద్దాం ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో ఏముంటాయి అనేది చూద్దాం. సో మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్స్ ఇది మనకి వాచ్, అలాగే ఇది ఒక యూజర్ మాన్యువల్ మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది. డోంట్ వరీ, ఇది మనం చదువుకోవచ్చు. సో కాకపోతే ఇప్పుడు మనం దీన్ని చదవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మనకి రెగ్యులర్గా ఒక స్మార్ట్ వాచ్కి సంబంధించిన ఛార్జర్ని వీళ్ళు ఇచ్చారు. ఇది జీబ్లేజ్ ఇంతకుముందు నేను ఒక వాచ్ కూడా అన్బాక్సింగ్ చేశాను. సో దాంట్లో కూడా ఇలాంటి వాచే వీళ్ళు ఇచ్చారు. మ్యాగ్నెటిక్ టైపు లాక్తో వస్తుంది. ఇది ఒకసారి రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇది మ్యాగ్నెటిక్ టైపు లాక్తో వస్తుంది. సో సింపుల్గా దీన్ని మనం ఇలా పెడితే ఆటోమేటిక్గా లాక్ అయితే అవుతుంది. మనం రెగ్యులర్గా ఏదైతే మన ఛార్జర్ అడాప్టర్ ఉంటుందో దానికి ఇది కనెక్ట్ చేసుకుంటే ఛార్జ్ అయితే అవుతుంది. ఛార్జ్ అవ్వడానికి ఇది మనకి అరౌండ్ 2.5 hours టైం అయితే పడుతుంది. దీంట్లో మనకి 545 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఒక చిన్న స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు. ఈ స్క్రూ డ్రైవర్ దేనికంటే బ్యాక్ సైడ్ మనకి సిమ్ స్లాట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది కదా, ఇది మనకి సిమ్ స్లాట్ అనమాట. ఒక మైక్రో సిమ్ ఉంటుంది కదా, మైక్రో సిమ్స్ అనేవి చిన్నవి. సో సిమ్ అయితే దీంట్లో మనం పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మనకి 4G LTE కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి ఇంటర్నెట్ ఆన్ చేసుకొని మనం డైరెక్ట్గా వీడియో కాల్స్ కూడా దీని నుంచి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనం పక్క పెడదాం. ఇప్పుడు మనం వాచ్ గురించి చూద్దాం. సో ఫైనల్గా మనకి వాచ్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. బాడీ మొత్తం కూడా మనకి మెటల్ బాడీని వీళ్ళు యూజ్ చేశారు. బెజల్స్ చూడండి చాలా థిక్గా ఉన్నాయి. సో ప్రీమియం లుక్ చూపించడం కోసం వీళ్ళు ఇలా మంచి డిజైన్తో తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓన్లీ మనకి ఏవైతే ఈ స్ట్రాప్స్ ఉన్నాయో ఈ స్ట్రాప్స్ మాత్రమే మనకి రబ్బర్ స్ట్రాప్స్, కానీ రిమైనింగ్ అంతా కూడా వీళ్ళు మెటల్నే ఎక్కువగా యూజ్ చేశారు. మనకి రెగ్యులర్ వాచ్ లాగే ఉంది. పెద్దగా అయితే మనకి డిజైన్లో కూడా చూడటానికి హెవీగా కూడా లేదు. రెగ్యులర్ మనం ఏదైతే వాచ్లు పెట్టుకుంటామో అలాగే ఉందన్నమాట. చూడటానికి కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఇది ఒక ఆండ్రాయిడ్ ఫుల్ లెంత్గా వర్క్ చేసే స్మార్ట్ వాచ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇదే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అన్నట్టు. దీని అపర్చర్ వాల్యూస్ ఏంటనే వీళ్ళైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు. జస్ట్ మనకి రెగ్యులర్గా ఏవైతే మనం స్మార్ట్ వాచెస్లో కెమెరా ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఉంటుంది. అంతేగాని ఒక స్మార్ట్ ఫోన్లో ఉన్నంత కెమెరాలు అయితే దీంట్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అలాగే దీనిపైన ఒక చిన్న పేపర్ లాంటి వీళ్ళు స్టిక్ చేశారు. ఎలాగైతే మనకి లోపల వాచ్ ఫేస్ ఉంటుందో అలా ఉండేలాగా వీళ్ళు ఒక పేపర్ని అయితే అంటించారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న కవర్ అయితే వీళ్ళు పేస్ట్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మనకి సిమ్ స్లాట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు సిమ్ స్లాట్ కూడా నేను తర్వాత ఓపెన్ చేసి మనం ఒక సిమ్ వేసి ఫోన్ కాల్ కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది.
ఇక్కడ చూడండి మనకి ఇది హార్ట్ రేట్ సెన్సార్, అలాగే ఇది మనకి సిమ్ ట్రే. ఇక్కడ చూడండి ఒక స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దాంట్లో సిమ్ కార్డ్ ఏదైతే మనం రెగ్యులర్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తామో అవైతే మనం పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఛార్జింగ్ పిన్స్ అన్నట్టు ఇవే ఇక బ్యాక్ సైడ్ మనకు ఉన్న బేసిక్ ఫీచర్స్. ఇక స్ట్రాప్ గురించి మాట్లాడాలంటే స్ట్రాప్ మాత్రం చాలా థిక్గా ఉంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మనకి రెగ్యులర్గా వాచెస్లో ఉండే స్ట్రాప్స్ లాగే ఇది కూడా ఉంది. సో దీనిపైన ఉన్న పేపర్ని అయితే ఇప్పుడు రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి వాచ్ని బూట్ చేద్దాం. సో ఇది బూట్ చేయడం కూడా పెద్దగా ఏమి ఉండదు. దీంట్లో మనకి సింపుల్గా ఒకసారి పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయితే అవుతుంది. ఇక దీంట్లో ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్తే దీనికి లెఫ్ట్ సైడ్ మనకి 2 బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఇది మనకి పవర్ బటన్, ఇక్కడ చూడండి వీళ్ళు రాశారు కూడా పవర్ అని. అలాగే ఇది మనకి బ్యాక్ బటన్ అన్నట్టు. సో ఏదైనా ఫీచర్లోంచి మనం బ్యాక్ రావాలంటే దీన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకి దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి జెస్చర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మనకి బ్యాక్ రావడానికి ఈ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సింపుల్గా మనకి ఇలా లెఫ్ట్ నుంచి ఇలా అంటే మనకి స్వైప్ చేస్తే మన ఫోన్లో ఏవైతే జెస్చర్స్ ఉంటాయో అలాగే దీన్ని వాడుకోవచ్చు. ప్రతిసారి దీన్ని మనం ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే మనం ఈ వాచ్ని బూట్ చేద్దాం. ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేద్దాం. సో మనకి బూట్ అయితే అయింది. ఇక్కడ చూడండి జీబ్లేజ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి సెటప్ విజార్డ్ చూపిస్తుంది. రెగ్యులర్గా మనం ఫోన్ కొన్నప్పుడు ఓపెన్ చేయగానే చూపిస్తుంది కదా, అదేవిధంగా మనకి ఇక్కడ సెటప్ విజార్డ్ చూపిస్తుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తున్నాను. అలాగే మనకి వెయిట్ అలాగే హైట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో రెగ్యులర్గా అయితే ఇప్పుడు బేసిక్ కోసం కాబట్టి నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. సో మనకి అంతా రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు నేను ఈ వాచ్ని సెటప్ చేస్తాను, అలాగే నా ఫోన్తో కూడా కనెక్ట్ చేస్తాను. దీనికి కొంచెం టైం పడుతుంది. సో ఈ గ్యాప్లో నేను మీకు ఈ వాచ్కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. దీంట్లో మనకి 1.39 ఇంచెస్ MOLED డిస్ప్లే ఉంటుంది. దీంట్లో మనకి 454x454 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో వస్తుంది. ఇక దీంట్లో మనకి 2 ప్రాసెసర్లు ఉంటాయి. ఫస్ట్ మనకి MediaTek 6739 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మనకి 1.25 GHz స్పీడ్తో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఇక రెండోది మనకి నార్డిక్ ప్రాసెసర్ ఉంటుంది, 52840 దీని మోడల్ నెంబరు. సో ఈ నార్డిక్ ప్రాసెసర్ మనకి రెగ్యులర్ ఫీచర్స్ని హ్యాండిల్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అలాగే MediaTek ప్రాసెసర్ మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తుంది. దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, 4G కాల్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి దీంట్లో GPS ఉంటుంది, గ్లోనాస్ ఉంటుంది. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 7.1 నోగోడ్తో వస్తుంది. దీంట్లో మనకి ఉన్న సెన్సార్స్ హార్ట్ రేట్ సెన్సారు, ప్రాక్సిమిటీ సెన్సారు, యాక్సిలోమీటర్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకి OTA కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదన్నా కొత్త అప్డేట్స్ వస్తే ఇది మనకి రిసీవ్ కూడా చేసుకుంటుంది. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ 4.0 ఉంటుంది. దీంట్లో మనకి 545 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇది మనకి ఛార్జ్ అవ్వడానికి మాత్రం 2 hours నుంచి 3 hours టైం అయితే పడుతుంది. ఓకే, ఫైనల్గా మనకి వాచ్కి సంబంధించిన కంప్లీట్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. అలాగే నా ఫోన్తో కూడా నేను కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వాచ్లో ఉన్న బేసిక్ ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. ఇది మనకి ఎగ్జాక్ట్గా ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అలాగే ఉంటుంది. దీంట్లో ఫీచర్స్ కూడా మనకి అలాగే ఉంటుంది. ఇది మనకి డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ అనమాట. ఈ హోమ్ స్క్రీన్ మీద మనకి ఒక వాచ్ ఫేస్ చూపిస్తున్నారు. అలాగే దీంట్లో మనకి ఏవైతే ఫిట్నెస్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఉంటాయో అవి కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అలాగే మనకి ఎన్ని స్టెప్స్ వేసాం, ఎంత దూరం నడిచాం, అలాగే మనకి ఎన్ని క్యాలరీలు బర్న్ చేసాం, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే దీని మీద ఒకసారి మనం లాంగ్ ట్యాప్ చేసామనుకోండి, ఇక్కడ మనకి వాచ్ ఫేసెస్ని మనం మార్చుకోవచ్చు. ఇందులో మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా ఒక 5 నుంచి 7 వరకు వాచ్ ఫేసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, 8 ఉన్నాయి. అలాగే మనకి అడిషనల్గా కావాలనుకుంటే వాళ్ళ స్టోర్లోంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ స్టోర్లోకి ఇది వెళ్తుందనమాట. నాకైతే డిఫాల్ట్గా ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో దీంతోనే మనం కంటిన్యూ అవుదాం. అలాగే ఇక రెగ్యులర్గా అన్ని ఫీచర్స్ కూడా మనకి ఫోన్లో ఉన్నట్టే ఉంటుంది. పైనుంచి మనకి ఇలా కిందకన్నా అనుకోండి, మనకి ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ అనేది చూపిస్తుంది. మనకి నోటిఫికేషన్ టాగుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ చూపిస్తుంది, అలాగే ఏరోప్లేన్ మోడ్, అలాగే సిమ్ కార్డ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. సో దీంట్లో ఇంకా నేను సిమ్ కార్డ్ అయితే వేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఇంటూ మార్క్ చూపిస్తుంది. అలాగే మనకి పైన టైము, అలాగే కింద డేట్ చూపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని బేసిక్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ఇక్కడ చూపించారు చూడండి, వైఫై, అలాగే మొబైల్ డేటా, బ్లూటూత్, GPS, వైబ్రేషన్ మోడ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే మనకి ఒక క్లీనర్ కూడా ఉంటుంది. డిఫాల్ట్గా వీళ్ళు ఒక క్లీనర్ కూడా ఇస్తున్నారు. దాని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏదైనా జంక్ ఫైల్స్ ఉంటే ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. మన ఫోన్లలో కూడా ఇస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. అలాగే మనకి డైరెక్ట్గా మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంటుందన్నమాట, ప్లస్ మైనస్, అలాగే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ప్లే అండ్ పాస్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మనకి వెదర్కి సంబంధించిన డేటా చూపిస్తుంది. సో ఇంకా నేను నెట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ మనకేం చూపించలేదు. అలాగే మనకి ఇలా కింద నుంచి పైకి అన్నాం అనుకోండి, ఇక్కడ మనకి రెగ్యులర్గా ఏవైతే మనకి ఫిట్నెస్కి సంబంధించిన డేటా ఉంటుందో అవి ఉంటాయి అనమాట. అలాగే మనకి వీక్లీ అలాగే డైలీకి సంబంధించిన డేటా కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే
ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మనం హోమ్ స్క్రీన్ మీదకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ నుంచి రైట్ కంటే మనకి నోటిఫికేషన్ చూపిస్తుంది అనమాట. అంటే మనకి రెగ్యులర్ టెక్స్ట్ మెసేజ్లైనా, వాట్సాప్ మెసేజ్లైనా, ఫేస్బుక్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి మనకి చూపిస్తుంది అనమాట. అలాగే మనకి రైట్ నుంచి లెఫ్ట్ కన్నాం అనుకోండి, మనకి డిఫాల్ట్గా ఏదైతే యాప్ డ్రాయర్ ఉంటుందో యాప్ డ్రాయర్ చూపిస్తుంది అనమాట. రెగ్యులర్గా మన ఫోన్లో ఉంటుంది కదా యాప్ ట్రే, అదే అనమాట. ఇక్కడ చూడండి మనకి బేసిక్గా కాంటాక్ట్స్ అలాగే ఫోను, అంటే మనకి దీని మీద ట్యాప్ చేసి మనం ఏదైతే రెగ్యులర్గా మనం ఫోన్ కాల్స్ చేసుకుంటాం కదా, ఆ ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మన స్వైప్ అంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకి బ్యాక్ వచ్చేసింది. దీంట్లో మనకి స్పీకర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి స్పీకర్ ఉంటుంది. డైరెక్ట్గా దీంట్లో సిమ్ కార్డ్ వేసుకొని మీరు ఫోన్ కాల్స్ అలాగే వీడియో కాల్స్ కూడా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత మనకి మెసేజింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ అంటే మన ఫోన్లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అలాగే ఉంటుంది. సౌండ్ మనకి రెగ్యులర్ ఫోన్ కాల్ సౌండ్, అలారం సౌండ్, రింగ్ టోను ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనకి డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే మీకు డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్ ఇది కొంచెం పెంచుదాం. సో ఇక్కడ చూడండి మనకి బ్రైట్నెస్ లెవెల్ ఇప్పుడు పెరిగింది. ఆ తర్వాత మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేశారనుకోండి, అంటే వాచ్ ఏదైతే ఉంటుందో ఆ వాచ్ స్లీప్ మోడ్లోకి వెళ్ళినా కానీ మీకు డిస్ప్లే మీద టైం అయితే చూపిస్తుంది. ఆ తర్వాత మనకి డిస్ప్లే తర్వాత ఏమున్నాయి, యాప్ లిస్ట్ ఉంది. అంటే మనకి ఏవైతే యాప్ ట్రే ఉంటుందో ఆ యాప్ ట్రే ఎలా ఉండాలి అంటే ఆర్క్ స్టైల్ ఇప్పుడు మనకు వచ్చింది కదా, ఆర్క్ స్టైల్లో ఉండాలా లేకపోతే రౌండ్గా ఉండాలని అడుగుతుంది. సో ఆర్క్ స్టైల్ కొంచెం లుక్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత మనకి నెట్వర్క్ ఉందన్నమాట, కనెక్టివిటీ. సో దీంట్లో మనకి వైఫై, బ్లూటూత్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి హాట్స్పాట్ కూడా అవైలబుల్గా ఉంది. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్ ఉందనుకోండి, జియో సిమ్ దీంట్లో వేసుకొని దీన్ని మనకి హాట్స్పాట్లో క్రియేట్ చేసుకొని మన ఫోన్కి డైరెక్ట్గా కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి, జీపీఎస్ లాంటివి. ఆ తర్వాత మనకి జెస్చర్స్ ఉంది. ఆ తర్వాత మనకి పవర్ సేవింగ్ మోడ్ ఉంది. ఆ తర్వాత మనకి ఫోన్లో ఉంటుంది కదా లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్. ఆ తర్వాత డేట్ అండ్ టైము. ఆ తర్వాత రీసెట్ ఆప్షను, అన్ఇన్స్టాల్ అప్లికేషన్. అంటే మన ఫోన్లో ఏవైతే ఇప్పుడు ఈ వాచ్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా కొన్ని అప్లికేషన్స్, వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఫీచర్ అయితే ఉంటుంది. మోర్లోకి వెళ్దాం. మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి అకౌంట్స్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా జీమెయిల్ అకౌంట్ ఐడి ఇస్తాం కదా, అలాగే గూగుల్ ప్లే స్టోర్, అలాగే ఫేస్బుక్, అలాగే వాట్సాప్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి వర్క్ చేస్తుంది. ఆ తర్వాత మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంది. సో దీంట్లో మనకు ఒకసారి ర్యామ్ చూద్దాం. దీంట్లో 2GB ర్యామ్లో మనకి అవుట్ ఆఫ్ 2GBలో 761 MB మనకి యూజ్ అయితే అయింది. రిమైనింగ్ అంతా కూడా మనకి ఖాళీ అయితే ఉందన్నమాట. అలాగే మనకు ఒకసారి స్టోరేజ్ కూడా చూద్దాం. స్టోరేజ్లోకి వెళ్తే మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ 16GBలో మనకి 5.12GB అనేది యూజ్ అయింది. రిమైనింగ్ నియర్లీ 11GB మనకి ఖాళీగా అయితే ఉందన్నమాట. ఆ తర్వాత మనకి ర్యామ్ తర్వాత నోటిఫికేషన్స్, యాప్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా బేసిక్స్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనకి వైర్లెస్ అప్డేట్ అంటే మనకి రెగ్యులర్ ఓటీఏ ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. సో ఇవి సెట్టింగ్స్లో ఉన్న ఆప్షన్స్. ఆ తర్వాత బ్రౌజర్ ఉంది దీంట్లో డిఫాల్ట్గా. ఆ తర్వాత మనకి ఏదైతే డౌన్లోడ్స్ ఉంటుందో ఆ డౌన్లోడ్స్ ఉంది. ఆ తర్వాత మనకి క్యాలెండర్ ఉంది, క్లాక్ ఉంది. క్లాక్లో మనకి రెగ్యులర్ వరల్డ్ క్లాక్, అలాగే మనకి అలారము ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత కెమెరా ఉంటుందన్నమాట. సో కెమెరా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. దీంట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో దీన్ని నేను లాస్ట్లో చెప్తాను. కెమెరా గురించి కొన్ని ఫోటోలు కూడా మీకు శాంపుల్స్ చూపిస్తాను. ఆ తర్వాత మనకి గ్యాలరీ ఉంటుంది. ఆ తర్వాత మనకి మ్యూజిక్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి సౌండ్ రికార్డర్ ఉంది. అఫ్కోర్స్ దీంట్లో మనకి మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే మనకి స్పీకర్ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ మనకి సౌండ్ రికార్డర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫైల్ మేనేజర్ ఉంది. ఆ తర్వాత మనకి హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం హార్ట్ రేట్ని అయితే మెజర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఫిట్నెస్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక ఇది మనకి రెగ్యులర్గా ఇది ఒక ఫిట్నెస్ వాచ్ కూడా కాబట్టి దీంట్లో మనకి అన్ని రకాల ఫిట్నెస్ మోడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అవుట్డోర్ రన్ ఉంది. ఆ తర్వాత మనకి అవుట్డోర్ వాక్ ఉంది. ఆ తర్వాత మనకి ఇండోర్ రన్ ఉంది. ఆ తర్వాత బైక్ ఉంది. ఆ తర్వాత మనకి ప్లే బాస్కెట్ బాల్ ఉంది. ఇలా మనకి కొన్ని రకాల ఫిట్నెస్ ఏవైతే గేమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా దీంట్లో మనకి స్పోర్ట్స్ మోడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత వెదర్ ఉంది. అంటే వెదర్ మనకి కనెక్ట్ అవుతుంది కదా, నెట్ కనెక్ట్ అయినప్పుడు వెదర్ ఎంత ఉందని చూపిస్తుంది మన లోకల్లో. ఆ తర్వాత మనకి వాయిస్ సెర్చ్ అవైలబుల్గా ఉంది. గూగుల్ అసిస్టెంట్ కూడా దీంట్లో వర్క్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి ప్లే స్టోర్ ఉంది. ప్లే స్టోర్లో మనకి అన్ని రకాల అప్లికేషన్స్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తాయి. వాట్సాప్, ఫేస్బుక్, అలాగే యూట్యూబ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అన్ని కూడా నేను ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను డెమోస్ కూడా. ఆ తర్వాత మనకి మ్యాప్స్ ఉంది. సో అఫ్కోర్స్ దీంట్లో మనకి జీపీఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మ్యాప్స్ కూడా ఉంటుంది. సో ఇవాళ ఇలా రిమైనింగ్ అన్నీ కూడా మనకి దీంట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీళ్ళ ఓన్ యాప్ స్టోర్ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీంతో నేను నా గూగుల్ అకౌంట్ ఇస్తాను. ఆ తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఒక గేమ్ కూడా డౌన్లోడ్ చేస్తాను. దీంట్లో గేమ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఓకే, ఫైనల్గా నేను ఈ వాచ్లో సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఐడియా కార్డ్ వేశాను. సో ఒకసారి మనం చెక్ చేద్దాం నెట్వర్క్ చూపిస్తాం లేదో. ఇక్కడ చూడండి మనకి ఐడియా 2G అని చూపిస్తుంది. సో మా ఏరియాలో 2G రావటమే ఎక్కువ, 4G అయితే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో నెట్వర్క్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి దీనికి కాల్ చేసి చూద్దాం. సో దీనికి మనకి కాల్ అయితే వస్తుందా రాదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం.
సో ఇక్కడ చూడండి మనకి ఫోన్ కాల్ అయితే వస్తుంది. సో సౌండ్ కూడా బాగానే ఉంది. హలో 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 హలో. సో ఎవ్రీథింగ్ గుడ్, బాగానే ఉంది. అలాగే ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఒక గేమ్ కూడా ఇన్స్టాల్ చేశాను, టెంపుల్ రన్ ఇన్స్టాల్ చేశాను. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం మనం. సో దీంట్లో గేమ్ అనేది స్మూత్గా ఉంటుందా లేదా అనేది మనకి ఒకసారి అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ కొడదాం. సో మనకి గేమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఫోన్లో ఓపెన్ అవుతుంది. కొన్ని గేమ్స్ మాత్రం దీంట్లో మనకి ఏవైతే సింగిల్ పర్సన్ గేమ్స్ ఉంటాయో అవి మాత్రం దీంట్లో ఈజీగా ఆడుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో మరి మీరు పబ్జీ లాంటి గేమ్స్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇక్కడ ప్లే కొట్టాను, గేమ్ స్టార్ట్ అయిపోయింది. చాలా ఫ్రీగా ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇలా మనకి సింపుల్గా ఉంటుంది. గేమ్ అయితే చాలా ఈజీగా ప్లే అవుతుంది, ఎలాంటి హీట్ కూడా మనకి జనరేట్ అయితే అవ్వట్లేదు, నార్మల్గానే ఉంది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో కూడా ప్లే చేసి దాని ఆడియో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఓపెన్ చేసి ఆల్రెడీ నేను దీంట్లో నా జీమెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా నా ఐడితోనే ఇది ఓపెన్ అవుతుంది. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఏవేవో వీడియోస్ చూపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చూడండి మనకి సో ఇలా మనకి వీడియోస్ అయితే బాగానే ప్లే అవుతున్నాయి. మనకి ఇలా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్ అన్నట్టు. సో అన్నీ బాగానే ఉన్నాయి దీంట్లో. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. కెమెరా ఇంటర్ఫేస్ ఒకసారి ఓపెన్ చేద్దాం. కెమెరా మీద ట్యాప్ చేద్దాం. కెమెరా మీద ట్యాప్ చేయగానే మనకి కెమెరా అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకి కెమెరా అయితే మనకి ఫ్రంట్ ఫేసింగ్ చూపిస్తుంది. సో దీంట్లో నేను కనిపిస్తున్నాను కదా ఇప్పుడు. సో చూపిస్తుంది కదా. సో కెమెరా మాత్రం క్వాలిటీ బాగానే ఉంది, అంటే ప్రాపర్ లైట్ కండిషన్స్ ఉంటే మాత్రం మనకి ఇది బాగానే వర్క్ చేసేలాగా ఉంది. సో ఇంకొన్ని శాంపుల్స్ కూడా మీకు తీసి చూపిస్తాను. సో ఇమేజెస్ ఓపెన్ చేస్తే బాగానే ఉన్నాయి. సో చూడండి క్వాలిటీ కూడా మనకి పర్లేదు, బాగానే డీటెయిల్డ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో మనం ఒకటి మిస్ చేసాం. దీంట్లో మనకి 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎలా షిఫ్ట్ అవ్వాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది కదా, ఈ బ్యాక్ బటన్ మీద మనం ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఒక వార్నింగ్ అడుగుతుంది, మీరు సెకండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోకి వెళ్ళాలా అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఓకే అని కొట్టి ఒకసారి రీబూట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు బేసిక్ ఫంక్షనాలిటీస్ మాత్రమే దీంట్లో వర్క్ చేస్తాయి. సో మనకి బూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ వాచ్, క్లాక్ పైన మనకి ఏవైతే మనకి వర్కౌట్స్ ఉంటాయో ఆ వర్కౌట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి స్టెప్స్, అలాగే మనకి ఎన్ని క్యాలరీలు బర్న్ చేసాం, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది. ఆ తర్వాత మనకి ఇంతే ఉన్నాయన్నమాట. బేసిక్ ఫీచర్స్ మాత్రమే దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇలా ఈ మోడ్లో మీరు వాడారనుకోండి, మేబీ మీకు ఒక 5 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. మళ్ళీ దీంట్లో మళ్ళీ షిఫ్ట్ అవ్వాలంటే మీరు దీన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ బూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏదైతే మనకి రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తుంది. సింపుల్, మీరు దీన్ని పవర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు రెగ్యులర్ మోడ్లోకి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ Zeblaze THOR 5కి సంబంధించిన ఫుల్ ఇంట్రడక్షన్, అలాగే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది మనకి అన్ని రకాల ఫీచర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మనకి వాట్సాప్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి అన్ని సోషల్ మీడియాస్ మనకి దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అలాగే వీడియో కాల్ సపోర్ట్ చేస్తుంది, రెగ్యులర్ ఆడియో కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా. దీంట్లో స్పీకర్ కూడా చాలా బాగుంది, చాలా లౌడ్గా కూడా ఉంది. మనకి ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చని అనుకుంటున్నాను. సో దీని ప్రైస్ మాత్రం మీకు ఇప్పుడు banggood.comలో నియర్లీ 15,000 నుంచి 18,000 వరకు అయితే ఉంటుంది. మన ఛానల్కి సంబంధించిన కూపన్ కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకున్నారనుకోండి ఇది మీకు 10,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.